దేవదేవా మురాలించి పాలించరావా మహాదేవ శంభో మహాదేవ శంభో జటాజూటధారి శివా చంద్రమౌళి నిటాలాక్ష నీవే సదా నాకు రక్షా జటాజూటధారి శివా చంద్రమౌళి నిటాలాక్ష నీవే సదా నాకు రక్షా ప్రతీకార శక్తి ప్రసాదించరావా ప్రసన్నము కావా ప్రసన్నము కావా మహాదేవ శంభో మహాదేవ శంభో మహేశ గిరీశ ప్రభో దేవదేవా మురాలించి పాలించరావా మహాదేవ శంభో శివోహం శివోహం ఇంకా నీవు బ్రహ్మచర్యము అని భీష్మించి ఉండడం న్యాయం కాదు నాయన. ప్రతిజ్ఞను పాలించటం అన్యాయం అంటావా తల్లి? అకారణము నిష్ప్రయోజనము అయినప్పుడు అన్యాయమనే అనాలి కదా కుమార. నా కడుపున పుట్టిన బిడ్డలిద్దరూ మాయమైపోయారు. ఇంకా నీ నిర్బంధానికి కారణం ఉందా తండ్రి? ఇది ఒకరు పెట్టిన నిర్బంధం కాదు తల్లి. పితృప్రీతి కోసం స్వయంగా నేను పూరిన ప్రతిజ్ఞ. ఉపయోగం లేనప్పుడు నీ జీవితానందమంతా విడిచిపెట్టుకోవడం ఎందుకు? అమ్మా, ఇదే నాకు పరమానందం. ఈ ఆనందంలో సహస్రాంశమైన వివాహము సంతానము నాకివ్వలేవు తల్లి. అది కాదు నాయన. తల్లి క్షమించు. వివాహం మాట మరల ప్రస్తావించకు. నన్ను ప్రతిజ్ఞాభంగం చెయ్యమని చెప్పకు. అమ్మ, ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండగల మనస్థైర్యం నాకు కలగాలని ఆశీర్వదించు తల్లి. అంతేనా కుమారా? శంతన మహారాజు సంతతి ఇంతటితో అంతరించిపోవలసిందేనా? మన పితృదేవతలు తర్పణము లేక పరితపించవలసిందేనా? ఈ కురువంశం ఇంకా నామరూపాలు లేక నశించవలసిందేనా? అమ్మా, వ్యాకుల పడకు. ఈ విషయం నేను ఆలోచించకపోలేదు. వంశం నిలుపుకోవటానికి శాస్త్రాలలో కొన్ని అపధర్మాలున్నాయమ్మా. ఉన్నాయా నాయన? ఏం చేయాలి? అది నిర్ణయించటానికి ధర్మమూర్తి వ్యాస మహర్షిని ప్రార్థించటం మంచిది. సమ్మతిస్తే వారి దర్శనానికి పెడతాం. ఎందుకు నాయన? వ్యాసునికి నాకు తల్లి బిడ్డ వావి. నేను తలుచుకుంటే అతడే వచ్చి దర్శనమిస్తాడు. అమ్మా నమస్కారం. నాయన, మా స్థితి చూసావా? వంశము నిస్సంతవుతుందన్న విచారము మీకు అక్కరలేదు. నా మహిమ వల్ల అంబికకు ధృతరాష్ట్రుడు, అంబాలికకు పాండురాజు జన్మిస్తారు. ఎంత చల్లని మాట! మనుమల ముద్దు ముచ్చట్లు చూసే భాగ్యం నాకుందంటావా నాయన? మనమల్నే కాదమ్మా, మునిమనమల్ని కూడా శతాధికంగా చూస్తావు. ధృతరాష్ట్రునకు 9 పాండురాజునకు 5 సంతానం. సోదరా, కురువృద్ధువై నీవే వారందరికీ అండదండగా ఉండి పెంచి పెద్దవాళ్లను చేస్తావు. ధన్యులం మహర్షి.
సీతాదేవి వస్తున్నట్టు వర్తమానం చేసింది. పాపం, తండ్రి లేని బిడ్డల సంరక్షణ భారం ఇక నీవే వహించాలి. అవశ్యం, వారికి ఏ లోటు రానియం తండ్రి. పూజ్యులకు నమస్కారం. అమ్మా కుంతి, నీకు కలిగిన మహాపదకు ఈ హస్తినాపురములో చింతించని వారెవ్వరూ లేరు. నీ భర్త పాండురాజు మహాపరాక్రమశాలి. తన దిగ్విజయాలతో ఈ సామ్రాజ్యానికి అతను చేసిన సేవ తరతరాలు మరువరాని. నాయనా ధర్మజ, మీ తండ్రి గారి పేరు నిలబెట్టాలి సుమా. అలా ఆశీర్వదించండి తాతగారు. యశోల భస్మ. నాయనా దుర్యోధన, ధర్మజుడు నీకంటే పెద్దవాడు. ఆసనం అతనికిచ్చి నువ్వు ఆ పక్కన కూర్చో నాయనా. కుమారా, తాతగారి మాట పాటించాలి. పెద్దల మాట వింటావా, వినేటట్టు చేయమంటావా? భీమా, అన్నదమ్ముల బిడ్డలు అన్యోన్యంగా ఉండాలి కదా సుయోధన. లేనాయన, పోనీ అక్కడే ఉండనివ్వండి. కుమారుడు ముచ్చట పడుతున్నాడు, తర్వాత నేను బోధపరుస్తాను. మహారాజు మాట పాటించటమే కదా నా విధి. వీరు గురుదేవులు ద్రోణాచార్యులు నాయన. వీరైదుగురు పాండురాజు బిడ్డలు. వీరిని మీ శిష్యవర్గంలో చేర్చుకోవాలి. తండ్రిని మించిన వాడుగా తయారు చేయాలి. చాలా సంతోషం. అమ్మా, నీ తపస్సుకు మెచ్చాను. నీకేం వరం కావాలో కోరుకో. మహేశ్వర, నా మూలాన్ని ఆ భీష్ముడు మరణించేటట్టు వరం ప్రసాదించండి. తథాస్తు. కానీ అంబా, నీ కోరిక ఈ జన్మలో సిద్ధించదు. వచ్చే జన్మలో నీవు ద్రుపద మహారాజు కుమార్తెగా జన్మించి శిఖండి అనే పేరుతో కుమారుడిగా పెరిగి భీష్ముని మరణానికి కారణమవుతావు. కృతార్థురాలను. Wanna see